అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం ఏఎంసీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా రిష్వంత్ రాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చిన్న వయసులో తనను మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేయడం సంతోషంగా ఉందన్నారు. తన మీద నమ్మకంతో ఈ పదవినిచ్చిన సీఎం, మంత్రులు లోకేష్, వాసంశెట్టి, సుభాష్ కు కృతజ్ఞతలు తెలిపారు. అగ్రికల్చర్ మార్కెట్ ద్వారా రైతులకు మేలు జరిగేటట్టు చేస్తానంటున్న రిష్వంత్ రాయ్ తో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం ఏఎంసీ చైర్మన్గా మనకు సేపటి కింద అయితే మాత్రం రిష్వంత్ రాయ్ అయితే మాత్రం ప్రమాణ స్వీకారం చేశారు. వారితో మాట్లాడదాం. ఏంటి ఇంతమంది వద్దండలు ఉండగా మీకే అవకాశం ఎందుకు దక్కింది? అయితే ఇది కష్టానికి, పార్టీని నమ్ముకున్న దానికి తగ్గిన ఫలితంగా నేను అనుకుంటాను తప్ప, ఏదంటే తెలుగుదేశం పార్టీనే నేను నమ్ముకుని, ఏదైతే తెలుగుదేశం పార్టీలో నేను చాలా చిన్న కార్యకర్తగా 2013లో నేను విద్యార్థి దశగా ఉండగా అప్పటి నుంచి కూడా పార్టీ మీద, లేదంటే మా యువ నాయకులు నారా లోకేష్ గారి మీద ఉన్న అభిమానంతో పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా అన్నిత్యం ఆయన లోకేష్ గారు ప్రతి దాంట్లో నన్ను ప్రోత్సహించడం జరిగింది. అందులోని భాగంగా నాకు పదవి వచ్చింది అనుకుంటాను తప్ప దీంట్లో వేరే కారణం లేదన్న అభిప్రాయం. ఎంత మీ సుదీర్ఘ జర్నీ టీడీపీలో? నాది సుమారు 11 సంవత్సరాలండి. స్టూడెంట్ నుంచి కూడా మీరు టీడీపీలో ఉన్నారు? అవునండి, చదువుకున్నప్పటి నుంచి కూడా జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షుడిగా, తర్వాత రాష్ట్ర తెలుగు ఉపాధ్యక్షుడిగా, తర్వాత నియోజకవర్గ స్థాయి క్లస్టర్ ఇన్ఛార్జిగా అనేక బాధ్యతలు, పార్టీ ఎటువంటి బాధ్యత ఇచ్చినా నేను నిర్వహించడం జరిగింది. దానికి కారణంగా నాకు ఈ పదవి ఇచ్చారని నేను అనుకుంటున్నాను. పార్టీ కష్టాలు ఉన్నప్పుడు మీరు పార్టీకి వెన్నుదండుగా నిలబడ్డారు. ఆ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు అండ్ మంత్రి లోకేష్ కూడా దృష్టిలో పడి మీకు ఈరోజు ఈ పదవి వచ్చింది. ఖచ్చితంగా నేను ఇందాక అందరికీ చెప్పినట్లు, ఏదైతే నాకు పదవి కూడా గతంలో చూసినట్లయితే నామినేషన్ బేస్లో ఇచ్చేవారు, మార్కెట్ కమిటీలు కానీ ఇతర పదవులు కానీ. అయితే ఈసారి ఏదైతే కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఐవీఆర్ కాల్ని పెట్టి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులకి, కార్యకర్తలకు కూడా ఒక ఐవీఆర్ కాల్ పంపించి, మీకు అక్కల రిష్వంత్ రాయ్ అనే వ్యక్తి ఏఎంసీ చైర్మన్గా మీరు మద్దతు ఇస్తున్నారా లేదా అని చెప్పి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసుకుని దాంట్లో మెజార్టీ మంది నాకు మద్దతు ఇస్తే నీ పదవి ఇచ్చాను. ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. మార్కెట్ కమిటీ అంటే రైతులకు సంబంధించిన అభివృద్ధి సంబంధించిన ప్లానింగ్స్ రైతులకు ఏ విధంగా? ఖచ్చితంగా గతంలో మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అప్పుడు రైతులకు సంబంధించిన పొంత రోడ్లు కానీ, లేదంటే మెడికల్ క్యాంపులు కానీ, లేదంటే మనకి వ్యవసాయ ఆధారిత డ్రోన్లు కానీ, ఇవి కానీ, యంత్రాలు కానీ ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కూడా మళ్ళీ మేము అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా అప్పుడే వ్యవసాయానికి సంబంధించిన డ్రోన్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అని చెప్పి ఏదైతే ఎన్నికల నాటి హామీ ఇచ్చామో ఇప్పటికే 2 దఫాలు 2 సార్లు 7,000 2 సార్లు వేసారు. ఇంకొక 6,000 రూపాయలు ఏదైతే 20,000 ఉందో కంప్లీట్గా కూడా మేము ఇచ్చి, ఏదైతే అన్నదాత సుఖీభవ అనేది ఉందో అది ఖచ్చితంగా మేము నెరవేరుస్తాం. అదేవిధంగా మనకి ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గం చూసినట్లయితే పొంత రోడ్లు, ఏదైతే పొలాల్లోకి లేదంటే గట్లకు సంబంధించిన రోడ్లు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మొత్తం చిన్న భిన్నమైన పరిస్థితి. అవన్నీ కూడా మేము, మా కమిటీ సభ్యులు, నేను కానీ, మా వైస్ చైర్మన్ గారు కానీ, మా డైరెక్టర్లు కానీ, స్థానిక మంత్రులు సుభాష్ గారి సహకారంతో అవన్నీ కూడా తెచ్చుకుని అవంతా కూడా అభివృద్ధి చేసే విధంగా కూడా మేము కృషి చేస్తామని చెప్పి చెప్తున్నాను. మీకు మంత్రి గారికి మీకు మంచి బాండింగ్ ఉంది, మంత్రి గారి సైడ్ కూడా ఖచ్చితంగా. ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గం మార్కెట్ కమిటీ చైర్మన్గా మొదట్లో 1-2 ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, తర్వాత ఏదైతే యువకులకి ఇవ్వాలి, లేదంటే ఒక కమ్యూనిటీ ముందుగా ఏదైతే ఈ కూడిక చూస్తే మీరు దీంట్లో అన్ని సామాజిక వర్గాలు కూడా ఈరోజు ఇచ్చారు. నేను ఒక కాపు కులానికి సంబంధించిన, నేనైతే ఒక దళితుడు, ఒక విద్యావంతుడు, లేదంటే ఉన్నతమైన మనిషి, ఒక దళాల నాగార్జున కానీ వాళ్ళ సతీమణికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని కులాలు కూడా ఈరోజు సుమారు 13 మంది డైరెక్టర్లు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా కలిగి ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇదంతా కూడా మంత్రి గారు మా మీద నమ్మకంతో ఇచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను. ద్రాక్షారామం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు ఈ అవకాశం దక్కడానికి గల కారణం, గత 11 సంవత్సరాల నుంచి కూడా నేను టీడీపీలో అలుపెరకుండా నేను పార్టీలో ఉన్నాను. దానికి నా శ్రమను గుర్తించి ఈరోజు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, అదేవిధంగా కార్మిక మంత్రి సుభాష్ గారు మొత్తం అందరూ కూడా నాకు ఈ బరువైన బాధ్యతను అప్పచెప్పారు. దీనికి భవిష్యత్తులో రైతులకు అండదండగా ఉంటానని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ నా తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రకాష్తో కామేష్, ద్రాక్షారామం నుంచి.